ఒక ఆవు పాలిచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఆ పాలను మీరు ఒకవేళ పెరుగు చేస్తే దాని విలువ ఇంకా ఎక్కువ అవుతుంది. పెరుగును ఒకవేళ వెన్నగా చేస్తే దాని విలువ ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే వెన్ననిక నెయ్యి చేశారనుకోండి, అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అసలు కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏమిటంటే పరీక్ష. పాలలో కొంచెం పులుపు కలిపితే అప్పుడది పెరుగులాగా మారుతుంది. పాల అస్తిత్వం మారిపోతుంది. పాలు తన అస్తిత్వాన్ని మార్చుకునే సమయంలో నొప్పిని భరించాల్సి ఉంటుంది. అప్పుడే అది పెరుగుగా మారుతుంది. దాంతో దాని విలువ పెరుగుతుంది. ఈ పెరుగును కవ్వంతో చిలికినప్పుడు అది బాధను భరిస్తుంది. ఆ తరువాత అది వెన్నగా మారుతుంది. దానివల్ల దీని విలువ పెరుగుతుంది. ఈ వెన్నను తీసుకెళ్లి మనం వేడి చేస్తే గనుక అప్పుడది ఆ వేడి కారణంగా నెయ్యగా మారుతుంది. దానివలన దీని విలువ ఇంకా పెరిగిపోతుంది. మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. పని చేస్తూ వెళ్ళండి, పని అనే పరీక్షలో ఉత్తీర్ణులవుతూ వెళ్ళండి, మీ విలువ కూడా పెరుగుతూ వెళ్తుంది. అయితే పని చేస్తూ వెళ్ళండి, దాని ఫలితాన్ని పట్టించుకోకండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.